హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ చరిత్రలో అత్యంత మిస్టరీగా మారిన నది ఏదైనా ఉంది అంటే అది సరస్వతి నది. ఋగ్వేదం నుంచి మహాభారతం వరకు ఎన్నో గ్రంథాల్లో ఈ నది గురించి ప్రస్తావన ఉంది. ఒకప్పుడు గంగా యమున కంటే గొప్పగా ప్రవహించిన ఈ నది ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పురాణాలు వేదాల ప్రకారం సరస్వతి నది హిమాలయ పర్వతాల దగ్గర పుట్టింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ గుండా ప్రవహించింది. చివరకు గుజరాత్ వైపు వెళ్ళి అక్కడ అరేబియా సముద్రంలో కలిసింది. ఋగ్వేదంలో సరస్వతిని నదులలో అత్యంత శక్తివంతమైనదని, జ్ఞాన దేవత అని, జీవనదాయి అని అభివర్ణించారు. మహాభారతంలో కూడా సరస్వతి నది గురించి ఎన్నో వివరాలున్నాయి. మహాభారతం కురుక్షేత్ర యుద్ధ సమయంలో బలరాముడు అటు పాండవులకు ఇటు కౌరవులకు ఎవరికి మద్దతు తెలపకుండా తీర్థయాత్ర కోసం బయలుదేరాడు. సో కురుక్షేత్ర ప్రాంతం సరస్వతి సమీపంలోనే ఉందని ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. కొన్ని చోట్ల నది కనిపించకుండా భూమిలోకి వెళ్ళిపోయింది అని కూడా ప్రస్తావన ఉంది. అంటే వేల సంవత్సరాల క్రితమే ఈ నది ఎండిపోతున్న సంకేతాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి శాస్త్రవేత్తలు సరస్వతి నదికి సంబంధించిన ప్రధాన ఆధారంగా గగ్గర్ హక్రా నది వ్యవస్థను చూస్తున్నారు. ఈ నది భారతదేశంలోని హర్యానా నుంచి ప్రారంభమై రాజస్థాన్ ఎడారుల గుండా పాకిస్తాన్లోని హాక్రా ప్రాంతం వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఇది ఎక్కువ భాగం ఎండిపోయిన నది మార్గంగా మాత్రమే కనిపిస్తుంది. ఉపగ్రహ చిత్రాల్లో రాజస్థాన్ ఎడారిలో భారీ పురాతన నది మార్గాలు కనిపించాయి. అక్కడే అనేక హరప్పా నాగరికత పట్టణాలు బయటపడ్డాయి. దీంతో ఇదే పురాతన సరస్వతి నది కావచ్చు అని శాస్త్రవేత్తలు భావించడం మొదలుపెట్టారు. టెక్టానిక్ ప్లేట్ల ప్రభావం, భూకంపాలు, భూభాగ మార్పులు ఈ నది అదృశ్యం కావడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. భూమి క్రింద ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదలడంతో యమునా నది తూర్పు వైపు మళ్ళీ గంగలో కలిసింది. సట్లెజ్ నది పశ్చిమ వైపు ఇండస్ వ్యవస్థలోకి వెళ్ళింది. దీంతో సరస్వతి నదికి నీరు అందించే ప్రధాన ఉపనదులు దూరమయ్యాయి. ఫలితంగా సరస్వతి నీటి ప్రవాహం తగ్గిపోయింది. రాజస్థాన్ ప్రాంతం ఎడారిగా మారింది. చివరకు నది పూర్తిగా ఎండిపోయింది. ప్రాచీన కాలంలో యమునా నది సరస్వతిలో కలిసేదని, తర్వాత మార్గం మార్చుకొని గంగలో కలిసిందని కొన్ని భూగర్భ పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే నేటి గంగా యమునా వ్యవస్థ ఏర్పడక ముందే ఉత్తర భారత నదుల ప్రవాహం పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. సరస్వతి నది పైన లేటెస్ట్గా రీసెర్చ్లు జరిగాయి. సిఎస్ఐఆర్, ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు ప్రయాగ్రాజ్ సంగం వద్ద భారీ భూగర్భ నదీ మార్గాన్ని గుర్తించారు. వారు ఉపయోగించిన టెక్నాలజీలు హెలికాప్టర్ జియోఫిజికల్ సర్వేలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ టెక్నాలజీ, డ్రిల్లింగ్ పరీక్షలు, శాటిలైట్ మ్యాపింగ్ వాటి పరిశోధనలో ముఖ్యమైనవి. వారి పరిశోధనలో భూమి అడుగున 10 నుంచి 15 మీటర్ల లోతులో 4 నుంచి 5 కిలోమీటర్ల వెడల్పుతో భారీ పురాతన నదీ మార్గం కనిపించింది. శాస్త్రవేత్తలు దీన్ని పాలియో ఛానల్ అంటున్నారు. ఇది నిజంగానే సరస్వతి నదేనా కాదా అన్న విషయం అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. కానీ వేదాల్లో చెప్పిన ప్రాంతాలు, గగ్గర్ హక్రా మార్గం, ఉపగ్రహ చిత్రాలు, భూగర్భ జలాల ఆనవాళ్లు, తాజా జియోఫిజికల్ పరిశోధనలు ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఒకప్పుడు భారతదేశంలో భారీ నదీ వ్యవస్థ ఉండేదని మాత్రం శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ పరిశోధనల వల్ల భూగర్భ జలాల నిల్వలు గుర్తించవచ్చు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో నీటి అవకాశాలు పెరగవచ్చు. హరప్పా నాగరికత రహస్యాలు బయటపడవచ్చు. భారత పురాతన భౌగోళిక చరిత్రపై కొత్త సమాచారం లభించవచ్చు. సరస్వతి నది కేవలం పురాణ కథ మాత్రమేనా, లేదా నిజంగా ప్రవహించిన మహానద? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. సో మీరేమనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.